అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. రోజుకి ఈ కూటమి అధికారంలోకి వచ్చాక చాలా పెచ్చిరేగిపోతున్నారు. అంటే ఇంకేం మాట్లాడరు, అధికారంలోకి వచ్చేసాం, ఇంక వైఎస్ఆర్ వాళ్ళు కిక్కులు మనరు అయిపోయింది ఇలా అనుకుంటున్నారేమో. ఇదే పద్ధతి మేము చేస్తాం. వచ్చిందంటే శిలాపలకాలన్నీ ఉంటాయా? మేము అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఒక మంచి మర్యాద ఉండాలి, ఇంకా పద్ధతి ఉండాలి. ఈ శిలాపలకాలు ఎందుకు వేసుకుంటారు? ఈ గౌరవంగా వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రోడ్డు వేసారు, వీళ్ళ ఆధ్వర్యంలో చేశారు, మనకు మంచి చేశారు, ఇలాంటి వాళ్ళు నలుగురు గుర్తుంచుకోవాలని చెప్పి ఎవరైతే ప్రధానంగా దీన్ని కృషి చేసిన వాళ్ళు ఉంటారో, రాజకీయ నాయకులు అయితే అవ్వచ్చు, లేకపోతే గ్రామస్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వాళ్ళ శిలాపలకాల పేర్ల మీద ముద్రింటారు. ఇవాళ ఈ పేర్లు బద్దలు కొడతాం ఇదేం సంస్కృతి? అంటే ఎక్కడో బద్దలు కొట్టారు కదా, ఇక్కడ మేము బద్దలు కొట్టకూడదు అనుకుంటున్నారా? అది ఇది మేము మొన్న చెప్పాం. ఎన్నికల రోజుని మెండపేటలో శిలాపలకం ఒకటి పార్టీ స్తూపం బద్దలు కొట్టారు. దాని మీద కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఫోన్లు ఏదో ఈ అడావుడిలో ఉండి ఆనందంగా ఈ తిమ్మిరి మీద ఏదో చేశారనుకుంటే మళ్ళీ మనం విజయలక్ష్మి బైపాస్ రోడ్లో బద్దలు కొట్టారు. ఆ బద్దలు కొడతాం కూడా అంటే రేపు పొద్దున్న ఇలా కులాలు రెచ్చగొడదామనా, లేకపోతే పార్టీల కింద రెచ్చగొడదామనా, వర్గాల కింద రెచ్చగొడదామని చూస్తున్నారా? ముఖ్యంగా ఈ కొడతాం కూడా చూడండి ఎలా కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది, తోట తిమ్మతులు గారిది పర్టికులర్గా ఆ 2 మోకాలు కొడుతున్నారు. కింద చాలామంది పేర్లు ఉన్నారు. ఆ పేర్లలో అన్ని రకాలు, అన్ని కులస్తులు, అందరి నాయకుల పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక కులం కాదు, అన్ని కులాలు ఉన్నాయి. అవి ఏం కొట్టకుండా ఈ 2 కొడతారు పర్టికులర్గా. అంటే దాని అర్థం ఏంటి? అది ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చాలా నెమ్మదస్తుడు, గౌరవంగా పరిపాలన చేయడం 5 సంవత్సరాలు. ఒక్కళ్ళ మీద ఏమన్నా కక్ష తీసుకుని చర్యలు తీసారా అంటే అనొచ్చు. మీరు తప్పు చేస్తే కేసులు పెడతారు. మేము తప్పు చెప్తే పెట్టండి కేసులు, తప్పేం లేదు. తప్పు చేయకుండా కేసులు పెడుతున్నారు, తప్పు చేయకుండా కొట్టేస్తున్నారు, విగ్రహాల దగ్గర నుంచోబెట్టి లోకేష్కి దండం పెట్టిస్తున్నారు. ఏంటి పద్ధతి ఏంటి? మేము మొన్న చెప్పాం, ఎమ్మెల్యే గారు మీరు ఎలాంటివి చేస్తారని మేము అనుకోము, కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది ఏ ముసుగులో జరుగుతున్నాయో నిగ్గు తేల్చవలసిన బాధ్యత మీకు ఉందని కూడా మొన్న నేను చెప్పాను. నేను ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజున మండపేటలో మరి పరిస్థితి చూస్తుంటే రావణ కాష్టగా మొదలైందా మండపేట అన్నట్టుగా ఉంది. యోగేశ్వరరావు గారు ప్రతిసారి చెప్తుంటారు ఆయన మీటింగ్లో, ఇటువంటి సంస్కృతిని మేము మండపేటలో ఎప్పుడూ చూడలేదు. ఒక తిరుమూర్తులు గారు వచ్చాకని ఈ సంస్కృతి చూసామని. తిరుమూర్తులు గారు వచ్చాక చూసిన సంస్కృతి ఏంటి, ఇప్పుడు ఆయన హయాంలో జరుగుతున్న సంస్కృతి ఏంటి? తిరుమూర్తులు గారి హయాంలో ఎక్కడ కూడా కొట్లాట్లు జరగలేదు, ఇటువంటి గొడవలు జరగలేదు. అప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చి మరి 10 రోజులు కూడా కావస్తలేదు. మరి అప్పుడే మండపేట నియోజకవర్గంలో చెల్లూరు, మండపేట పరిధిలో ఉన్నటువంటి ఈ రాళ్ళన్నీ కూడా బద్దలు కొట్టిస్తూ జరుగుతుంది. మరి ఇప్పుడే మా సోదరుడు రాజ్బాబు గారు చెప్పారు, మేము హయాంలో 5 సంవత్సరాలు పరిపాలించిన హయాంలో ఎక్కడ ఒక రాయి కూడా మేము ఎక్కడ పగలగొట్టలేదు. మేము కూడా అలాగా చేసినట్టయితే నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇటువంటిది నిలవదని చెప్పి చాలా అవివేకమైనటువంటి చర్యగా మేము భావిస్తూ మరి యోగేశ్వరరావు గారికి ఒకటే చెప్తున్నాం. సార్ ఎమ్మెల్యే గారు, మీరు బాగా సీనియర్ నాయకులు, 4 పర్యాయాలు మండపేటలో ఇప్పుడు నెగ్గి ఇప్పుడు 4వ పర్యాయం మీరు పరిపాలిస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితి మరి కొనసాగిస్తారా, లేకపోతే ఇక్కడితో ఇంక దీన్ని ఆపేస్తారా అన్నది మీ యొక్క విద్యతకి మేము వదిలేస్తూ, మరి ఇటువంటి ఇంకా కంటిన్యూ అవుతే మా పరిణామాలు కూడా ఉంటాయి. మేము కూడా చేత కాకుండా లేము. మేము కూడా మరి రేపొద్దున జరిగే పరిణామాలకు మీరు బాధ్యులు అవుతారని తెలియజేస్తూ మరి ఇటువంటి పరిణామాలను ఇక్కడితో ఆపివేస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.